హాయ్. ఈరోజు ఫేక్ రిక్రూటర్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫేక్ రిక్రూటర్స్ మనకు స్టాఫింగ్లో ఎలా దొరుకుతారు అంటే, సో జనరల్గా ఒక కంపెనీలో జాయిన్ అయిన తర్వాత చాలా మందికి అంటే వర్క్ నేర్చుకోవాలి లేదా సబ్మిషన్ చేయాలి అనే జెన్యున్ ఇంట్రెస్ట్ ఉంటే దట్స్ ఫైన్. అలా కాకుండా చాలా మంది కొంతమంది ఏం చేస్తారంటే, రిక్వైర్మెంట్ ఉంది అన్న మీ దగ్గర ఏమన్నా ప్రొఫైల్స్ ఉంటే ఇవ్వన్నా నేను సబ్మిట్ చేసుకుంటాను, అలాంటి వాళ్ళు దొరుకుతారు. కొంతమంది ఏంటంటే, సో మీ దగ్గర యాజ్ పర్ లింక్డ్ ఇన్ ప్రకారం మీ దగ్గర కనెక్షన్స్ ఉందా, వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వండి, ఆ టైప్ ఆఫ్ దొరుకుతారు. సో ఇలాంటి వాళ్ళు ఉంటారు. అదే బెంచ్ సేల్స్ వాళ్ళు అయితే, సో పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంటారు, బట్ దెర్ ఇస్ నో సబ్మిషన్స్. మేనేజరో టీమ్ లీడో ప్రెజర్ చేసి సబ్మిషన్స్ లేవంటే ఇంకొకరిని తెలిసిన వాళ్ళని పట్టుకొని, బాబు ఒక రేట్ కన్ఫర్మేషన్ పంపినా మాకు అట్లీస్ట్ సబ్మిషన్ చేసుకుంటాం అనే థాట్లో ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఫేక్ రిక్రూటర్స్.